నర్సీపేట సర్వే నెంబర్ 79. ఇది దాదాపు 39 ఎకరాలు. ఇది నవాబ్ కాలనీ చూస్తే కాబట్టి సరైన డాక్యుమెంట్స్ సరిగ్గా లేవు. ఎటుపట్టి అటు మేనేజ్ చేసుకున్నారు. 39 ఎకరాలు చాలా వాల్యుబుల్ ల్యాండ్. నేను రకరకాల పద్ధతుల్లో అప్పుడున్నటువంటి కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ వీళ్ళందరూ కూడా తారుమారు చేసి దీనంతా మార్చేశారు. అందులో వసంత కృష్ణ ప్రసాద్ అతను ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్ ఉన్నాడు, తర్వాత వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, తర్వాత మళ్ళీ టీడీపీకి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ ల్యాండ్ గ్రాప్ చేయడంలో చాలా నెంబర్ 1 అతను మొత్తం మేనేజ్ చేసుకోవడం దీన్ని. దాదాపు 1000 కోట్ల రూపాయల ప్రాపర్టీ. ఇప్పటికే 4 ఎకరాల్లో ఇండ్లు కట్టి అమ్మేశాడు, విల్లాస్ కట్టి అమ్మేశాడు. ఇప్పుడు మిగిలిన దాదాపు 20 ఎకరాల దాకా మిగిలింది. ఇవి కూడా మొత్తం ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ విధంగా అన్యాయతం అయిపోతే ఇంకా ప్రభుత్వం ఉండే లాభం. నేను కోరేది ఏంటంటే 20-25 ఏళ్లుగా అతను ఇల్లు కట్టుకుని అమ్ముకుంటుంటే దీన్ని ఆక్యుపై చేసుకుంటే అది ఆర్ఐ ఏం చేశాడు, ఎంఆర్ఓ ఏం చేశాడు, ఆర్డీఓ ఏం చేశాడు, కలెక్టర్ ఏం చేశాడు, ఆ టైంలో పనిచేసే రెవెన్యూ వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్స్. అప్పుడు కానీ బుద్ధి రాదు వీళ్ళకి. వాళ్ళ రికార్డ్స్ మొత్తం తారుమారు చేసి పకడ్ బంద్ చేసి పంపించేసి వెళ్ళిపోయారు. అందువల్ల ఆ సమయంలో ఎవరైతే కలెక్టర్గా ఉన్నారు, ఆర్డీఓ ఉన్నారు, ఎంఆర్ఓ ఉన్నారు, వాళ్ళపైన తగిన చర్య తీసుకునే విషయం మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారు. మేము సపోర్ట్ చేస్తాం. ఇలాంటి భూమిని అన్యాయకరమైన భూమిని లాక్కోకపోతే అది ప్రజల చేతిలో ఉండాలి, లేదంటే గవర్నమెంట్ చేతిలో ఉండాలి. అంతేకాని ల్యాండ్ గ్రాబర్ చేతిలో ఉంటే కుదురుతుంది. 1000 కోట్ల రూపాయల ఆస్తి. అందులో హైడ్రా చేస్తే కరెక్టే, దానికి అవసరమైతే చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు దాకా పోవాల్సి వస్తుంది, పకడ్బందీ చేసుకోవాలి, గత ఆఫీసర్ బందీ చర్య తీసుకోవాలి. ఎవరైతే మీరు సంతకాలు పెట్టారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోమని మేము కోరుతా ఉన్నాం. హైడ్రా తీసుకున్న దేశాన్ని సిపిఐ సపోర్ట్ చేస్తా ఉంది.